శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. మాఘమాసం ఈరోజు 13వ రోజు. మాఘపురాణమునందలి 13వ అధ్యాయం సుశీలుని కథ గురించి తెలుసుకుందాం. ఓ రాజా, మాఘమాస స్నానము వైకుంఠ ప్రాప్తిని ఎట్టివానికైనను కలిగించును. దీనిని తెలుపు మరియొక్క కథను వినుము. పూర్వము గోదావరి తీరమున సుశీలుడు అన్నటువంటి కర్మిష్ట అయిన వేద పండితుడు ఉండేవాడు. అతడు ఒకనాడు ప్రయాణము చేయుచు దారి తప్పి భయంకర అరణ్యమున ప్రవేశించను. ఆ అడవి ఎంతో దట్టమైన పొదలతోనూ ఉన్నతములగు వృక్షములతోనూ పులులు సింహాలు మొదలగు భయంకర జంతువులతోనూ కూడి ఉండెను. అతడు ఆ అరణ్యము నుండి బయటకు వచ్చి మార్గమును వెతుకుచు అటూ ఇటూ తిరుగుచుండెను. అచ్చట భయంకరుడైనటువంటి రాక్షసుని చూచెను. వాని పాదములు చండ్ర చెట్టు వలె ఉన్నవి. పాదములు మాత్రం చెట్టుగా ఉండి మిగిలిన శరీరము భయంకరమైన రాక్షసాకారము కలిగి ఉండెను. అచ్చటి కొమ్మలు ముళ్లతో గాలికి కదిలి ఆ రాక్షసుని శరీరమునకు గుచ్చుకొని రక్తము కారుచుండెను. వానికి కదులునట్టి అవకాశమే లేదు. ఆహార పానీయాదులను తీసుకొను అవకాశమే లేదు. ఇట్టి దురవస్థలో ఉండి బిగ్గరగా దుఃఖించుచున్నటువంటి రాక్షసుడిని సుశీలుడు చూసి భయపడెను. ధైర్యమునకై వేద మంత్రములను పఠించుచు హరినామ సంకీర్తనము చేయుచు ఉండెను. కొంతసేపటికి సుశీలుడు కాస్త స్థిమితపడెను. ఓయి, నీవెవరవు? నీకు ఈ పరిస్థితి ఏమి చెప్పుడు అంటూ అడిగాను. అప్పుడు ఆ రాక్షసుడు, ఓ మహాత్మా, నేను పూర్వజన్మమున ఒక్క పుణ్యకార్యమును చేయలేదు. నేను చేసినవన్నీ పాపకర్మలే. గోకర్ణ తీరమున మధురతమన గ్రామమున గ్రామాధికారి గురించి వింటివా? అందరితో అన్ని విషయములను మాటలాడేవాడను. ఎవనికిని ఏ పనియో చేసేవాడను కాను. అసత్యములు పలికెడవాడను. పరుల సొమ్మును అపహరించువాడను. ఎంతయో ధనమును కూడబెట్టి తిని ఎవరికిని ఏమియూ ఇవ్వలేదు. స్నానదాన పూజాధికములను వేటిని కూడా నేను సక్రమంగా ఆచరించలేదు. దైవ పూజ అయినా ఎరుగదను. ఇట్లన్న బాధించుచు, అలాగే ప్రతి ఒక్కరిని బాధించుచు చివరకు మరణించి తిని నరకములో చిరకాలముంటిని. ఆ తర్వాత కుక్కగాను గాడిదగాను మున్నగు నీచ జంతువుల జన్మములెత్తి తిని ప్రస్తుతము నా పాదములు చండ్ర చెట్టుగా దాని ముళ్ళ కొమ్మలు బాధింపగా ఎచ్చటికీ కదలలేని ఈ జన్మలో పడి ఉన్నాను. నీ వంటి పుణ్యాత్ముని చూచుట వలన, నీవు చేసిన హరినామ స్మరణ వలన నాకు ఈ మాత్రమైన పూర్వస్మృతి కలుగుతోంది. ఎట్లయినను నీకే నన్ను రక్షింపవలేను అంటూ సుశీలుడు బహువిధములుగా ప్రార్థించను. సుశీలుడును వాని స్థితికి మిక్కిలి విచారించను. వానిపై జాలిపడి వానిని ఉద్ధరింపదలచను. ఓయి, ఇచ్చట సమీపమున నీరు ఉన్నదా అని అడిగెను. 12 యోజనముల దూరమున నీరు ఉన్నదంటూ ఆ రాక్షసుడు పలికెను. నీకు సంతానము ఉన్నదా అని సుశీలుడు అడిగెను. అప్పుడు ఆ రాక్షసుడు, అయ్యా, నాకు ఆ జన్మలో 4 పుత్రులు, వారును నా వంటి వారే. వారి సంతానము కూడా అటువంటిదే. ప్రస్తుతము నా వంశము వాడు భాష్కలుడు అన్నవాడు గ్రామాధికారిగా ఉన్నాడు అంటూ పలికెను. సుశీలుడు, ఓయి, ధైర్యముగా ఉండము. నేను నీ వంశము వానితో మాటలాడి నీకు వచ్చిన ఆపద పోగొట్టుదును అంటూ పలికెను. రాక్షసుని పూర్వజన్మల్లోని వంశంలో ఉన్నటువంటి వానిని భాష్కలుడును వానిని వెతుకుచూ పోయాను. సుశీలుడు రాక్షసుని పూర్వజన్మంలోని వంశము వాడైన భాష్కలుని వద్దకు వెళ్ళను. వానికి తాను చూచిన భాష్కలుని పూర్వీకుడైనటువంటి రాక్షసుని వృత్తాంతమును చెప్పాను. అతడును రాక్షసు రూపమున ఉన్నటువంటి ఆ పూర్వునకు రాక్షసు రూపము పోవలను అన్న ఏమి చెయ్యవలేనో చెప్పుచుండను. అప్పుడు, ఓయి, నీవు మాఘమాసమున నదీ స్నానము చెయ్యము. శివుడిని గాని కేశవుడిని గాని నీ ఇష్టదైవమును కాని పూజింపుము. పురాణమును చదువుము లేదా వినుము. బ్రాహ్మణులకు యథాశక్తిగా భోజనము పెట్టి వస్త్ర సువర్ణాది దానములను చేయము. దీనివలన నీ పాపములన్నీ పోయి నీకు పుణ్యము కలుగుటయే కాకుండా పూర్వులైన నీ పితృదేవతలు కూడా పాపక్షయము నుంచి పుణ్యలోకములను పొందరు. స్నానములు 7 విధములు. అవి ఏవనగా, మంత్రములను చదువుచూ చేయు స్థానము మంత్రస్థానము, మట్టిని రాసుకొని చేయు స్థానము
మృత్తికా స్నానము. భస్మమును శరీరమునకు రాసుకొని చేయి స్నానము ఆగ్నేయ స్నానము. గోవులు నడుచున్నప్పుడు పైకెగిరినటువంటి దుమ్మును మీద పడడంతో చేసినటువంటి స్నానము వాయువ్య స్నానము. నదులు చెరువులు మున్నగవానిలో చేయనటువంటి స్నానము వారుణ స్నానము. ఎండగా ఉన్నప్పుడు వానలో చేసిన దివ్య స్నానమందరు. మనస్సులో శ్రీహరిని స్మరించుట, మాఘ స్నానం చేయుట, ప్రాతకాలమున స్నానము చెయ్యలేని అశక్తులు, వృద్ధులు, రోగిష్టివారు, మున్నగువారు తడి వస్త్రములతో శరీరమును తుడుచుకొనుట కూడా చేయవచ్చును. జుట్టు నుండి వేసుకొని స్నానము చేయవలెను. స్నానము చేయనప్పుడు కౌపీనము అంటే గోచి ఉండవలేను. తుమ్ము, ఉమ్ము, ఆవలింత, మాలిన్యము, దుష్టులతో మాట్లాడుట మున్నగునవి తప్పనిసరి అయినచో ఆచమనం చేయవలేను. భగవంతుని స్మరించుచు కుడి చెవిని తాకవలెను. అరుణోదయ కాలమున స్నానం ఎంతో ఉత్తమము. సూర్యకిరణములు తాగుటచే ఆ నీరు ఎంతో శక్తివంతమగును. దర్భలతో స్పృశింపబడినటువంటి జలమున స్నానము చేయుట ఎంతో పవిత్రమైనది అగును. స్నానము చెయ్యనప్పుడు మట్టిని, పసుపు, కుంకుమ, ఫలములు, పుష్పములు నదిలో చెరువులో ఉంచవలను. శ్రీవారిని ఇష్టదైవమును స్మరించుచు ముందుగా కుడి పాదమును నీటిలో ఉంచవలెను. బొడ్డు లోతులో నిలిచి సంకల్పాదులను చెప్పుకొనుట, జల తర్పణాదులను చేయుట చేయవలెను. స్నానమైన తరువాత ముమ్మార్లు తీర్థమును స్వీకరించి ఒడ్డునకు చేరి 3 దోషుల నీటిని తీరమునందుంచి నదిని చెరువును ప్రార్థింపవలెను. ముమ్మారు ప్రదక్షిణము కూడా చెయ్యవలెను. నదీ స్నానము చేసిన పిమ్మట తడి వస్త్రములు 4 అంచులను చేర్చి నీటిని పిండుచు పితృదేవతలను స్మరింపవలెను. ఇట్లు చేయుట పితృదేవతలకును ప్రీతిని కలిగించును. పర్వదినములలో చేసిన స్నానము మరింత పుణ్యము కలిగించును. స్నానము చెయ్యనప్పుడు ఆపోహిష్టాది మంత్రములను చదువుచు ఇష్టదైవమును స్మరించుచు నీటిలో మరల మునగవలయను. సూర్యుని, గంగను, దేవతలను తలుచుకొని నమస్కరించుచు ప్రదక్షిణము చెయ్యవలేను. గంగ, యమునాది నదులను తలుచుకొని నీటిలో వ్రేళ్లతో గీయవలెను. స్నానమును దిగంబరముగా చెయ్యరాదు. శరీరముపై భాగమున వస్త్రమును కప్పుకొనరాదు. రథసప్తమి, ఏకాదశి, శివరాత్రి మున్నగు దివ్య పర్వదినములందు ఆయా దేవతలను కూడా తలచుకొని నమస్కరించుచుండవలెను అంటూ సుశీలుడు భాష్కరునకు స్నాన విధానమును వివరించను. అతడు అడిగిన ధార్మిక విషయములను, దైవిక విషయములను కూడా వివరించను. ఆ తర్వాత తన దారిన తాను వెళ్లిపోయెను. భాష్కరుడను సుశీలుడు చెప్పినట్టు మాఘస్నాన పూజా ఫలము ఎంతగానో విశిష్టమని పలికెను. ఈ మాఘమాసమునందు మాఘస్నానమును, స్నానాంతరమున రాక్షస రూపమును ఉన్నటువంటి పూర్వుని ఉద్దేశించి తర్పణము కూడా చేయవలెను. ఇట్లు మాఘమాసమంతయు చేసినను రాక్షసత్వం పోయి వారికి పుణ్యలోకములు కలుగును. 13వ అధ్యాయం సంపూర్ణం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, share and subscribe our channel.